హైదరాబాద్ అంటేనే షాపింగ్. మా ఫ్రెండ్స్తో కలిసి చార్మినార్ దగ్గర భారీ షాపింగ్ ప్లాన్ చేశాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒక్కో చీర కేవలం 400 రూపీస్, ఇంకా డ్రెస్సులు 30 రూపీస్ మాత్రమే. ఇంత తక్కువ ధరకు వస్తున్నాయని అస్సలు ఆలోచించకుండా కొనేశాం. మొత్తం 1700 రూపాయలు ఇచ్చేసి 4 శారీస్ 4 డ్రెస్సులు బ్యాగుల్లో వేయించుకున్నాం. పెద్ద డీల్ కొట్టేశామని అప్పుడు అనుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ చీరలు ఇంట్లో ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నిజంగా చాలా బాగున్నాయి. పెద్ద ప్రాఫిట్ వచ్చింది. తీరా రూమ్కొచ్చి బ్యాగులు ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్. మేం చూసిన కలర్స్ లేవు, క్వాలిటీ అస్సలు బాలేదు. ఇవి కొత్తవి కావు, ఎవరో వాడేసిన పాత చీరలు. మా కళ్ల ముందే మమ్మల్ని బురిడీ కొట్టించి పాత బట్టలు అంటగట్టారు. కష్టపడి సంపాదించిన 1700 రూపాయలు ఇలా బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. మోసపోయామని తెలిసాక చాలా బాధగా అనిపించింది. చార్మినార్ దగ్గర షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. రోడ్డు మీద అమ్మేవాళ్ల దగ్గర ప్యాక్ చేసేటప్పుడు చెక్ చేసుకోకపోతే ఇలాగే జరుగుతుంది. డబ్బులు పోయినా పర్లేదు, ఒక మంచి పాఠం నేర్చుకున్నాం. హైదరాబాద్లో నా 2 రోజుల జర్నీ ఇలాంటి ట్విస్టులతో సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులు మోసపోకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నరసింహారెడ్డి 5, 2